హలో! హలో! చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది మిలియన్ ట్రాక్‌లు అని పెట్టారు గదా! యూట్యూబ్‌లో. అవునవును. సార్ ఇది వర్క్ ఎట్లా సార్? ఎట్లా ఉంటది? వర్క్ ఎట్లా ఉంటదంటే, ఇప్పుడు ఇది మనకి ఫస్టు డిజిటల్ మార్కెటింగ్, కంప్లీట్‌గా డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకుంటాం ఇక్కడ. ఓకేనా? ఆ! మొత్తం తెలుగులో ఉంటదా సార్? మొత్తం తెలుగులో ఏముండదు బ్రదర్. ఇప్పుడు ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఇంగ్లీష్, హిందీలో ఉంటది. అంటే ఇంగ్లీష్ అంటే ఇప్పుడు అమెరికా, బయట దేశం ఇంగ్లీష్ ఉంటది గదా! కొంచెం అర్థం కాదు. మన మరీ అంతేముండదు. ఏం పేరు మీ పేరు? మణిపాల్. మణిపాల్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు మరీ అంత పార్ష్ ఇంగ్లీష్ ఏముండదు. మనకి బేసిక్ అండర్‌స్టాండబుల్ లాంగ్వేజ్‌లోనే మనకుంటదనమాట. ఆహా! హిందీ, ఇంగ్లీషు 2 కంబైన్డ్‌గా ఉంటాయి. ఆ! ఇప్పుడేందంటే మీరు ఏ ప్లాన్ జూసారు? ఏ వీడియో జూసారు మీరు? ఇది 2 చిల్లర ఉన్నాయి గదా! 2000 చిల్లర. హ్మ్. అది ఆ ప్యాకేజ్. ఓకే. ఓకే. అయితే ఇప్పుడు ఇది ఏంటిదంటే మిలియనేర్ ట్రాక్ అనేది ఏంటిదంటే ఒక అఫిలియేట్ ప్రోగ్రామింగ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. అంటే ఆ! అఫిలియేట్ మార్కెటింగ్ జేస్తాం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇప్పుడు ఇందులో కోర్సెస్ ఉన్నాయి గదా! అవునవును. ఈ కోర్సెస్‌ని మనం ఆన్‌లైన్‌లో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుండి, యూట్యూబ్ నుండి మనం కొంచెం ఈ ఇన్‌స్టాగ్రామ్‌ని వాడుకొని, యూట్యూబ్‌ని గూడా రెండిటిని ఉపయోగించుకొని మనం ఈ కోర్సెస్‌ని వేరే వాళ్ళకి రిఫర్ జేయొచ్చు. రిఫర్ జేయడం ద్వారా మనం ఇన్‌కమ్ అనేది ఎర్న్ జేస్తాం. ఓకేనా? దీంతో పాటు ఏంటిదంటే ఇప్పుడు చూడండి మనకు ఒక పర్సన్‌కి నార్మల్‌గా ఇండియన్ గవర్నమెంట్ ప్రకారం మనకెన్నైతే ఇట్లా ఆధార్, పాన్ ఇట్లా రకరకాల కార్డ్స్ ఎట్లాగైతే ఉంటాయో, ఆ! ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ గూడా యూట్యూబ్ అయినా సరే, ఇన్‌స్టాగ్రామ్ అయినా సరే, ఇప్పుడు ఇట్లాంటి ఒక అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికుండాలి. ఆ! ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆన్‌లైన్ అయిపోతుంది. అంటే డే బై డే డిజిటల్ వాడకం అనేది పెరుగుతుంది గదా! అన్నీ అవునవును. పెరుగుతూ పోతున్నాయి. మనకంటూ ఒక ఆన్‌లైన్ ఇన్‌కమ్ లేకపోతే, మనకంటూ ఒక యూట్యూబ్ ఛానెల్ లేకుండా అంటే ఎన్ని రోజులు అంత డెవలప్ అయినా గూడా ఇంకా మనం తప్పుగా అనుకోవద్దు. ఒక గొడ్డులాగా కష్టపడుతూ హార్డ్ వర్కేనా మనకి ఎప్పటికి లైఫ్‌లో? ఆహా! కాదు గదా! కాదు. కాదు. సో, మనకంటూ అంటే స్కిల్స్ ఉండాలనమాట. ఇప్పుడు నేర్చుకోవాలి. అంటే నేర్చుకోవడం అంటే ఏంటిది? ఇప్పుడు ఏం లేదు బ్రదర్. ఇప్పుడు ఒక ర్యాపిడో అయినా, జొమాటో అయినా, స్విగ్గీ అయినా ఇప్పుడు చాలా మంది క్యాబ్స్, ఓలా వీళ్ళందరూ కూడా ఏంటి జస్ట్ ఒక మొబైల్ నుండి ఇప్పుడు వాళ్ళు జొమాటో ఏది డ్రైవ్ చేసినా కూడా ఒక మొబైల్ నుండే డబ్బు సంపాదిస్తున్నారు. సో, మనం గూడా ఇప్పుడు మన మొబైల్‌ని ఇంట్లో ఉండి గూడా సంపాదించుకోవచ్చంటే ఇలాంటిది. ఇప్పుడు మనకు యూట్యూబ్ అనే ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంది. ఇట్లా చాలా ఉన్నాయి. మనం ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నిట్లల్లో గూడా వీటిని మనం కరెక్ట్ ఉపయోగించుకుంటే మనం అవి గ్రోత్ అవుతాయి. ప్లస్సు మనము గ్రోత్ అవుతాము. ఇన్‌కమ్ గూడా ఎర్న్ చేసుకుంటామనమాట. ఆహా! అర్థమైతుందా? అర్థమైతాందన్న. ఆ! అది. ఇది ఎట్లా ఇంకా మనకంటూ ఇప్పుడు రెగ్యులర్‌గా అయితే ఇవన్నీ ఉండాలి బ్రదర్. ఓకేనా? ఫ్యూచర్ ఎందుకంటే మీరు ఒకసారి రియాలిటీ చెప్తున్నా చూడండి. మనం కరోనా ముందుకి అంటే యూట్యూబ్ అయినా అప్పటి వరకు టిక్ టాక్ ఒకటే ఉంటుండే నార్మల్‌గా చెప్పాలంటే. ఆ! కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది? చాలా మంది యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసుకున్నారు. యూట్యూబ్ ఛానెల్ నుండి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు చాలామంది. జాబులు బంద్ చేసుకొని అంటే మొత్తం ఆన్‌లైన్ మీద పడ్డారనమాట. హుహు. అవునా? కాదా? అవునవును. ఆ! అంటే, అంటే చాలా ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ జేసి యూట్యూబ్ నుండి ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ఫాలోవర్స్ పెంచుకొని ఏదైనా వేరే వాళ్ళది ఏదైనా ప్రమోషన్ జేసైనా, కొలాబరేషన్ జేసైనా సరే ఇన్‌స్టాగ్రామ్ మనకేం డబ్బులివ్వదు. కానీ ఫాలోవర్స్, కమ్యూనిటీ మనకంటూ కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారనుకో, హ్మ్. వేరే ఏదైనా ప్రొడక్ట్ గురించి చెప్పినా, ఏదైనా హ్మ్. షాప్ గురించి చెప్పినా, వేరే వాళ్ళ బిజినెస్ గురించి చెప్పినా అంటే హ్మ్. ప్రమోషన్ అంటారది. కొలాబరేషన్ అంటారు. సో, దానికి ఎంతో కొంత డబ్బులు తీసుకొని చేస్తారు గదా! సో, ఆ అవునవును. విధంగా మనము చేసుకోవచ్చు. అది హుహు. పెద్ద ఇదేంది రాకెట్ సైన్స్ ఏం గాదు గదా! సో, అవును. ఇట్లా ఇవన్నీ ఇప్పుడు ఎట్లా స్టార్ట్ జేసుకోవచ్చంటే, ఇప్పుడు ఇక్కడ అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ జేసుకుంటే ఫస్టు హ్మ్. హ్మ్. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది స్టార్ట్ జేసుకుంటే, మనం అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్‌ని, యూట్యూబ్‌ని వాడుకుంటాం. హ్మ్. ఓకేనా. దాంట్లో వీడియోస్ చేయడం కొత్తదిప్పుడు మనం తీసుకున్న కోర్సులలో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటిది? ఎలా వర్క్ అవుతది? అనేది మొత్తం దాంట్లో మనకుంటాయి. ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ గురించి ఎట్లా చేయాలి? ఏందనేది గూడా నా నుంచి గైడెన్స్ ఉంటది.
ఓకేనా. అట్లా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఒక 6 మంత్స్ డైలీ ఒక 2, 3 గంటలు మనం టైం స్పెండ్ చేస్తే మనకు యూట్యూబ్ ఛానల్ బిల్డ్ అవుతది. ఇన్‌స్టాగ్రామ్ గ్రోత్ అవుతది. ప్లస్ ఇప్పుడు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ నుండి ఇన్‌కమ్ గూడా ఎర్న్ చేసుకుంటామనమాట. అర్థమైందా? అర్థమైంది సార్. అది. అట్లా ఏదో 2 రోజులు ఇప్పుడు ఏ దాంట్లో అయినా డబ్బులొస్తాయి బ్రదర్. ఓకేనా. ఇప్పుడేదో అందరూ ఏమనుకుంటారు ఇప్పుడు మీరు ఎట్లా నా వీడియో మీకెలా వచ్చిందో తెలియదు. అంటే వేరే ఏదైనా ఎవరైనా ఇన్‌కమ్స్ చూసారా? లేదంటే ఇట్లా నార్మల్‌గా చూస్తూ ఉంటే ఎట్లా వచ్చిందో నాకు తెలియదు. బట్ నార్మల్‌గా హ్మ్. యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తా అంటే వచ్చినాయండి. అదే. ఇప్పుడు ఇదేందంటే ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఇప్పుడు మనకంటూ రెగ్యులర్‌గా ఒక ఇన్‌కమ్ లాగానే అయిపోతదనమాట. ఒక ఓన్ బిజినెస్ లాగా అయిపోతదిది. హుహు. ఓకేనా. ఇప్పుడు మనము ఇన్ కేస్ మీరు ఒకవేళ జాబ్ జేసుకుంటే జాబ్ జేసుకుంటూ మన ఫ్రీ టైమ్‌లో ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకు రోజుకి 24 గంటలు టైం ఉంటది. 8 గంటలు పడుకుంటాము. ఒక 10 గంటలు డ్యూటీ ఏదైనా వర్క్ జేసినా గూడా రిమైనింగ్ చాలా టైం ఇప్పుడు వర్క్‌లో ఉన్నా ఖాళీగా ఉన్నప్పుడైతే చాలా సార్లు ఏం జేస్తాం ఇన్‌స్టాగ్రాము ఏదో వేరే మనకు అనవసరపు ఆ వీడియో చూడడం వల్ల మనకేం రాదు. ఏ వీడియో జూసినా గూడా. అవునా కదా! యూట్యూబ్ ఓపెన్ చేసి జూసినా, ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి జూసినా ఏం రాదు. సో, అదే దాన్ని మనం ఇట్లా ఒక వర్క్ పరంగా వాడుకుంటే మనం ఇన్‌కమ్ సంపాదిస్తాం గదా! అవునవును. అట్లా అన్నమాట. హ్మ్. హ్మ్. ఇప్పుడు మనం దాంట్లో యూట్యూబ్ ఛానెల్ గురించి అన్నిటి గురించి ఉంటది. సో, మినిమమ్ ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ ఇవన్నీ స్టార్ట్ జేసుకోవాలనుకుంటే మనం మినిమమ్ ఆన్‌లైన్ మార్కెటింగ్ అని ఉంటది. ఒకటి 4130 ఉంటది. హ్మ్. ఆ కోర్స్ నుంచి మనం స్టార్ట్ జేసుకుంటే మనం యూట్యూబ్ ఛానెల్ బిల్డ్ జేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ బిల్డ్ జేసుకోవచ్చు. ఇంకా ఫర్దర్‌గా అఫిలియేట్ మార్కెటింగ్‌లో గూడా మంచి కమిషన్స్ ఒస్తాయి. లేదు ఇంకా నాకు ఎక్కువ కమిషన్స్ కొంచెం నేర్చుకొనైనా సరే కొంచెం ఫర్దర్‌గా ఎక్కువ డబ్బులు రావాలనుకుంటే డేటా సైన్స్ 11,800 కోర్స్‌తో గూడా లాగిన్ అవ్వచ్చు. నీకు ఈ వర్క్ విషయంలో ఏదైనా డౌట్స్ ఉంటే గూడా మళ్ళా నేను ఏ డౌట్స్ ఉన్నా గూడా నాకు కాల్ జేయొచ్చు. ఏదో ఇప్పుడు లాగిన్ అయినప్పుడే గాకుండా యూట్యూబ్ విషయంలో, దేని విషయంలో ఏదున్నా గూడా నేను నీకు గైడెన్స్ ఉంటది. టచ్‌లోనే ఉంటా ఎప్పటికి. ప్రాబ్లమ్ ఏముండదు. చెప్పండి. హలో! అన్న ఆ! మనీ. అది బ్రదర్. చెప్పండి. ఏం జెప్తున్నా ఇందాకే మర్చిపోయినా. హ్మ్. అదే ఆ! మీరు ఎక్కువ ఇప్పుడు కోర్సులు కూడా ఇప్పుడు చాలా ఉంటది మనీ. ఇప్పుడు ఒకరొకరు చాలా ఐడియాస్ ఉంటాయి. మనం యూట్యూబ్ ఛానెల్‌కి గాని, దేనికైనా సరే చాలా ఉంటాయి. మనమేందంటే మనము కొంచెం టైమ్ స్పెండ్ చేస్తే చాలు. మన ఫోన్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటే కొంచెం ఇన్‌కమ్ వచ్చిన తర్వాత ల్యాప్‌టాప్ తీసుకోవచ్చు. మన యూట్యూబ్ ఛానెల్ బిల్డ్ చేసుకోవచ్చు. అఫిలియేట్ మార్కెటింగ్ ఏదైనా చేసుకోవచ్చనమాట. ఓకేనా? అర్థమైందా? అర్థమైందన్న. ఆ! ఇప్పుడు చూడు ఇప్పుడు చూడు ఒక ప్రతి ఒక్ అంటే ఆన్‌లైన్‌కి ఎంత పవర్ ఉందంటే ఇప్పుడు నార్మల్‌గా ఎప్పుడైనా కుర్చీ మడతపెట్టి గౌస్ పాషా ఉన్నాడు గదా! ఆ! చూడు అంటే కుర్చీని మడతపెట్టి అని ఒక డైలాగ్ కొట్టడం అంటే ఫేమస్ అయిపోయిండు. ఇప్పుడు 'కుమార్ ఆంటీ' ఉంది. ఆ! అంటే వీళ్ళిప్పుడు ఎవ్వరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. ఒక్కసారి మనం కొంచెం మన వర్క్ మనం చేసుకుంటూ ఉన్నామంటే ఏదో ఒక రోజు పబ్లిక్ నచ్చుతారన్నమాట. ఇప్పుడు మీరు గూడా చాలా వరకి యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తుండొచ్చు. అవును. ఇప్పుడు అంటే మనకనిపిస్తది నార్మల్‌గా ఏంటిదంటే ఇట్లా ఆహ్, అరే! నేనేం వీడియోలు చేయగలుగుతా, నా వాయిస్ బావుంటదా, లేదా నా ఫేస్ బావుండదు. అట్లా ఇట్లా ఎన్నో ఆలోచనలొస్తుంటాయి మనకి. కానీ అవును. చాలా మంది ఇప్పుడు మనం ఇప్పుడు నేనొకలాగా అనుకుంటే, నువ్వు ఒకలాగా అనుకుంటావు. అంటే ఇప్పుడు నాకనిపిస్తే అరే! నాకంటే మంచిగా మాట్లాడని వాళ్ళు గూడా వీడియోలు జేసి సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకుని డబ్బు సంపాదిస్తున్నారని నాకనిపిస్తది. ఇప్పుడు నీకు గూడా అనిపిస్తది గదా! ఇప్పుడు నీకు కొంతవరకు నాలెడ్జ్ ఉండొచ్చు. కొన్ని వీడియోలు నీ వరకొచ్చినప్పుడు అరేమ్మా! వీళ్ళకి ఇంత కరెక్ట్ తెలుస్తలేదు. వీళ్ళు మాట్లాడే విధానం కరెక్ట్ లేదు. అయినా సరే వీళ్ళు వీడియోస్ జేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు అని జెప్పి నీకైనా అనిపిచ్చుంటది గదా! అవునవును. ఆ! అట్లుంటది. నో ప్రాబ్లమ్. అంటే అట్లా చేసినప్పుడు మనమెందుకు జేసుకోలేం జెప్పు? అవును. అది. అట్లా. కాబట్టి ఒకవేళ ఇప్పుడు మీరు స్టూడెంటా? లేదంటే ఏదైనా జాబ్ జేస్తారా? ఐటీఐ కంప్లీటెడ్. మ్యారీడ్. మ్యారీడా? ఆహా! ఇప్పటికి ప్రెజెంట్ అయితే నేను ఫోటో అండ్ వీడియోగ్రఫీ చేస్తున్నా. ఆహా!
అది ఓకే. ఇదే ఆన్లైన్ లో కొంచెం ఆన్లైన్ లో ఏమైనా వర్క్ ఉంటే పార్ట్నర్ ఇట్లా ఏదైనా చేసుకుంటే మంచిది కదా అని చెప్పి. 100% చేసుకోవచ్చు. ఇప్పుడు నేను రీసెంట్గానే ఇంకోటి వీడియో కూడా ఒకటి అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఈ 2024లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్టార్ట్, ఇందాక చెప్పినా కదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అఫిలియేట్ మార్కెటింగ్ అని. ఆ, ఇప్పుడు మనము అంటే ఇప్పుడు ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ కూడా మంచి డిమాండ్ ఉన్న స్కిల్లే. ఇప్పుడు ఇంకో వీడియో రెడీ అయింది ఇంకా అప్లోడ్ చేయలేను అనమాట. అది ఆ, ప్లస్ ట్రేడింగ్ కూడా ఫ్యూచర్లో ఇప్పుడు చూడు, గుర్తుపెట్టుకో ఈ మాట. ఫ్యూచర్లో ఇప్పుడు ట్రేడింగ్ కూడా మస్తు నడుస్తుంది చూడు. ఆ, ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ అంటారు కదా, ఆ, ఆ, దాని మీద కూడా జనాలు మస్తు ఎగబడతారు ఇంకా. ఎందుకంటే జనాలకి ఒక్కొక్కటి ఐడియా వస్తుంటుంది అనమాట. ఒకప్పుడు వీడియో ఎడిటింగ్ అంతా, ఇప్పుడు రీసెంట్గా నువ్వు చూడొచ్చు చాలా మంది వీడియోస్ ఎడిట్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి రీల్స్ ఎడిట్ చేసి ఇస్తారు. ఒకరొకరు 1000 రూపీస్ అంటే బేసిక్ నుండి 500 నుండి స్టార్ట్ చేసుకుంటే ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను తమ్నైల్ డిజైన్ చేపిస్తా ఒక అబ్బాయి తోటి, అంటే ఎక్కువ చేపించలేదు, కొంచెం బిజీగా ఉండి. అట్లా ఇప్పుడు తమ్నైల్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఇప్పుడు నీకున్న మనకంటూ ఒక స్కిల్ ఉంటే మనం దాన్ని ఇప్పుడు ఆన్లైన్లో మనం అమ్ముకోవచ్చు. అంటే మనం వర్క్ చేసి దాని నుంచి డబ్బు సంపాదించుకోవచ్చు అనమాట. వీడియో ఎడిటింగ్ అంటే దేంట్లో చేస్తారు మీరు? అడోబ్ ప్రీమియరా, లైటింగ్ రూమా, ఎల్ఆర్? ఎడు సైట్ అదే అంటే సిస్టంలోనే కదా. సిస్టమ్ లోనే. అది మంచి ఫ్యూచర్ ఉంది మన దేనికైనా సరే. ఇప్పుడు మీకు ఆల్రెడీ చూస్తుండొచ్చు, ఇప్పుడు చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ అందరూ ఒక నార్మల్గా జస్ట్ ఒక వీడియో పంపిస్తే దాంట్లో కంటెంట్, టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ చేంజ్, పేపర్ పేపర్ టెంప్లెట్స్ ఇవన్నీ వాడతారు కదా. ఇప్పుడు జస్ట్ ఇవన్నీ చేసినందుకు ఒక్కొక్క పర్సన్ ఎంతో 1500, 1200 అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదంతా ఇప్పుడు రేపు పొద్దున ఇప్పుడు చాలా మంది చూడండి, అంటే ఇప్పుడు మనకి రీసెంట్ టైంలో తక్కువ మంది కనిపిస్తున్నారు ఇట్లా వీడియో ఎడిటర్స్. చాలా మంది కూడా కొందరు ఈరోజు నా క్లయింట్కి ఈ రిక్వైర్మెంట్ ఉంది, ఆ రిక్వైర్మెంట్ ఉందని ఏదో ఒక వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. ఇంకొద్ది రోజులు అయితే చూడు ఇంకా చాలా మంది దాంట్లో కూడా ఎక్కువ మంది అయిపోతారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నేను కూడా డబ్బు సంపాదించాలి, కంటెంట్ క్రియేట్ చేయాలని నీకు ఆలోచన వచ్చింది. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్గా నీకు వచ్చింది, నీకు ఫోటోషాప్ తెలియదు, అట్లా అన్నప్పుడు వేరే వాళ్ళతో చేపిస్తావు కదా. అంటే ఇట్లా మనలాగా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా డిమాండ్ పెరుగుతుంది ఎడిటర్స్కి కూడా. అట్లా అది ఇది ఇప్పుడు ఇప్పుడు ఇలా కోర్సు నేర్చుకొని మనం సపరేట్ కూడా పెట్టుకోవచ్చునా? కోర్స్ నేర్చుకొని సర్టిఫికేట్ కూడా వస్తుంది మనకి ఇందులో.